ఓం నమ శివాయ. ఒక అక్షరం మన జీవితాన్ని మార్చగలుగుతుంది అంటే మీరు నమ్ముతారా? అదే ఆ అక్షరం శివుడు దేవతలకు చూపించిన నిజాన్ని చెబుతుంది. ఆ నిజం మనం ఏ దారిలో నడవాలి చెప్పే ఒకే ఒక్క సంకేతం. ఆ సంకేతాన్ని ఆ పరమశివుడు ఒక అక్షర రూపంలో మనకు ఇచ్చాడు. అదే ఓం నమ శివాయలోని చివరి అయినటువంటి చివరి అక్షరం యా అక్షరం. యజ్ఞస్వరూపాయ జఠాధరాయ పీనాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మయ్యకారాయ నమః శివాయ. ఈ అక్షరం ఎందుకు అంత ముఖ్యమో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. యా అక్షరం ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. అదే ఆత్మ తత్వంగా కూడా భావిస్తారు. ఒకసారి భూమిపై ధర్మం తగ్గిపోతూ మనుషులు స్వార్థం కోసం, అహంకారం కోసం మునిగిపోతుండగా దేవతలు శివుణ్ణి ఆశ్రయించారు. ప్రభు జగన్నాథ, ప్రపంచం ఇలా ఎలా నడుస్తుంది అని వారు అడిగారు. శివుడు ఏమీ మాట్లాడకుండా ఒక ప్రశాంతమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపం దేవతలకు ఒక నిజాన్ని నేర్పించింది. ప్రపంచం కోసం త్యాగం, మంచితనం. వెంటనే శివుడు మరొక రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన జఠాలలో మెరిసే గంగ ప్రవహిస్తుంది. దేవతలు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు మెల్లగా ప్రపంచానికి కష్టం వచ్చినప్పుడు దాన్ని భరించి నిలబెట్టే శక్తి ఎవరైనా కావాలి. ధర్మం కోసమైతే ఏ భారం నాకు భారంగా అనిపించదు. ఇది దేవతలకు శివుడు ఎంత సహనంగా, ఎంత బాధ్యతతో ప్రపంచాన్ని రక్షిస్తున్నాడు అర్థమవుతుంది. తర్వాత శివుడు తన దివ్య ధనస్సుతో ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ దేవతలకు ఒక్క నిజం స్పష్టంగా తెలిసింది. ప్రపంచం మీద అన్యాయం పెరిగిపోతే దాన్ని ఆపడం కూడా ప్రేమలో భాగమే అని. ఈ మూడు రూపాలలో చూసిన దేవతలను చివరికి శివుడు ఒక్క దేవుడు కాదు, ప్రతి త్యాగంలో, ప్రతి ధర్మంలో, ప్రతి రక్షణలో, ప్రతి జీవించే శక్తి అని అనుగ్రహించరు. శివుడు చివరిగా చిరునవ్వుతో నన్ను వెతకడానికి ఆకాశం వైపు చూడాల్సిన అవసరం లేదు. నిజం, న్యాయం, ధైర్యం ఉన్న చోటే నేను ఉంటాను.